ఆలస్యం అమృతం విషం అంటారు. నీటి విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన వారు కూడా పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల సెంటర్కు వినుకొండ మండలం నన్నేపల్లి తండాకు చెందిన రమావత్ కావేరీబాయి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. అనుమతించమంటూ విద్యార్థిని తండ్రి అధికారులను వేడుకున్నారు. కానీ కుదరదని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. కర్నూలు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బి క్యాంపు కేంద్రానికి 10 నిమిషాలు లేటుగా వచ్చిన 4 విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం దొరకలేదు. అనంతపురం జేఎన్టీయూ కళాశాల సెంటర్కు బళ్లారికి చెందిన ఓ విద్యార్థిని, ధర్మవరం ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. అధికారులు వారిని అనుమతించలేదు. అదే సమయంలో పరీక్షా కేంద్రం పరిశీలించి వెళుతున్న కలెక్టర్ ఆనంద్ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. అయితే ఎన్టీఏ నిబంధనల ప్రకారం సాధ్యం కాదని కలెక్టర్ చెప్పారు. ఎన్టీఏ గైడ్లైన్స్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అన్ని ప్రకారము మనం విత్ ఇన్ టైంలో వచ్చిన పిల్లల్ని మాత్రమే లోపల అలౌ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏ ఒక రీజన్ వలన టైం దాటి వచ్చినా కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో అలౌ చేయడానికి వీలు లేదు. ఆ కట్ ఆఫ్ టైంకి ముందు ఖచ్చితంగా అన్ని సెంటర్స్లో కూడా అక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నేను వెళ్ళిన సెంటర్లో కూడా నేను అక్కడ కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఆ టైం లోపల వచ్చిన వాళ్ళని మాత్రమే అలౌ చేయడానికి అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా టైం దాటి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పర్సనల్గా కూడా చూడడం జరిగింది. అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీల్ నాట్ బీ ఇన్ పొజిషన్ 11 గంటల నుంచి 1:30 వరకు రావచ్చు. దానిలో సుమారుగా 2:30 గంట రిపోర్టింగ్ టైం ఉంది. అంటే ఇలాంటి ఒక ఎగ్జామ్లో కొంతవరకైనా మనం ముందు జాగ్రత్త తీసుకొని ఒక అరగంట ముందు రావడం అనేది ఎప్పుడైనా మేలు.